టారిఫ్ వార్ అసలు ఏంటి టారిఫ్ వార్ అండ్ టారిఫ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ అసలు టారిఫ్ అంటే ఏంటి అండ్ టారిఫ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక అమెరికన్ కంపెనీ వాళ్ళ యొక్క కార్ని $100 అమ్ముతున్నారు. అండ్ ఆల్సో అక్కడనే ఒక చైనీస్ కంపెనీ వచ్చేసి కేవలం $75 ఒక కార్ని అమ్ముతున్నారు. సో ఇక్కడ పీపుల్ మెయిన్లీ $75 అమ్మే కార్ మీదకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. సో ఇక్కడ చైనీస్ కంపెనీకి హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్ ఈ టారిఫ్ని చైనీస్ కంపెనీ మీద వేసి చైనీస్ కంపెనీ కాకుండా అమెరికన్ కంపెనీస్ గ్రోత్ కోసం చూస్తుంది. అలాగే ఇక్కడ యుఎస్ గవర్నమెంట్కి కూడా హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చైనీస్ కార్ $75 అవుతాయి. ఇప్పుడు అక్కడ ఉన్న అమెరికా గవర్నమెంట్ 100% ట్యాక్స్ వేసింది అనుకో, అప్పుడు 75 + 75 అప్పుడు ఆ కార్ రేట్ $150 అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ పీపుల్ ఈ $100 ఉన్న అమెరికన్ కంపెనీ యొక్క కార్నే కొంటారు. సో ఇక్కడ అమెరికన్ కంపెనీస్కి ప్రాఫిట్ యాజ్ వెల్ యాజ్ అమెరికన్ గవర్నమెంట్కి కూడా ప్రాఫిట్. సో ఇక్కడ అమెరికా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి టారిఫ్ని తగ్గిస్తుంది. యాజ్ పక్కనున్న దేశాలకు కొంచెం ప్రాఫిటబుల్గా ఉండడానికి అమెరికా చూస్తుంది. బట్ ట్రంప్ వచ్చిన 4 నెలల్లోనే ఈ టారిఫ్లు హ్యూజ్ స్థాయికి జరిపోయి ఈ టారిఫ్ వార్ వల్ల మన దేశం అండ్ ఆల్సో ఈ ప్రపంచంలోని ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ సఫర్ అవుతున్నాయి. చైనా మీద అయితే మరీ దారుణం. ముందు మనం చూస్తే 54% టారిఫ్ వేశాడు. దాని తర్వాత చైనీస్ గవర్నమెంట్ దానికి అగేన్స్ట్గా రియాక్ట్ అయ్యి హాలీవుడ్ మీద వర్క్ చేసే పెద్ద పెద్ద కంపెనీస్ సచ్ మార్వెల్ స్టూడియోస్, డిస్నీ అగేన్స్ట్గా యాక్షన్ తీసుకుంది. అలాగే చైనా కూడా అమెరికాకి అగేన్స్ట్ టారిఫ్ని పెంచింది. దానివల్ల లాస్ట్కి అమెరికా 104% టారిఫ్ని చైనాకి అగేన్స్ట్ చేసింది. ఇది చైనాకే కాదు ప్రాబ్లం, ఈ ప్రపంచంలోని ఆల్మోస్ట్ అన్ని దేశాలకు వస్తున్న ఈ మేజర్ ప్రాబ్లమే ఇది. ఇక్కడ మనం దీనికి ఉన్న కొన్ని అడ్వాంటేజెస్ గురించి మాట్లాడితే ఇక్కడ మన ఇండియన్ ఫిల్మ్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఈ టారిఫ్ వార్ వల్ల చైనీస్ గవర్నమెంట్ నేను ముందే చెప్పినట్టు ఏదైతే ఉందో ఈ ఇంగ్లీష్ ప్రొడక్షన్ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీస్ సచ్ as మార్వెల్ స్టూడియోస్, డిస్నీ వీటిని బ్యాన్ చేస్తుంది. మెల్లమెల్లగా బ్యాన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది జరుగుతుంది. సో దీనివల్ల ఏదైతే ఉందో ఆల్రెడీ మనం చూస్తే రష్యాలో కూడా మన ఇండియన్ ఫిల్మ్స్ బాగా నడుస్తున్నాయి. ఇప్పుడు చైనాలో కూడా ఇండియన్ ఫిల్మ్స్ నడవడం వల్ల ఇండియన్ సినిమా కూడా హ్యూజ్ స్థాయికి చేరిపోతుంది. సో ఇండియాకి ఇది ఒక అడ్వాంటేజ్. బట్ ఇండియాకే కాకుండా ఎన్నో కంట్రీస్కి కొన్ని అడ్వాంటేజ్ వస్తున్నాయి. అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అమెరికా లాంటి ఒక హ్యూజ్ పవర్ ఇలా ఈ కొన్ని చిన్న కంట్రీస్ మీద ఇంత హ్యూజ్ టారిఫ్ వేయడం అనేది అస్సలు కరెక్ట్ థింగ్ కాదు. అమెరికాకి ఎన్నో కంపెనీస్ వెళ్తాయి, ఇట్స్ కామన్ థింగ్. అక్కడ ఎన్నో కంపెనీస్ వెళ్ళి అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాయి. లేకపోతే అమెరికన్ మార్కెట్లలో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల ఎన్నో కంపెనీస్కి చాలా దారుణంగా లాసెస్ వస్తాయి. అండ్ ఆల్సో స్టాక్ మార్కెట్ అన్స్టేబుల్ అయిపోతుంది. సో ఇన్ని డిఫరెంట్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ ఇది ఈవెన్ ఒక కామనర్ యొక్క లైఫ్ని కూడా ఎఫెక్ట్ చేయగలుగుతుంది. ఫ్యూచర్లో ఉన్న ఎన్నో కంపెనీస్ కూడా అమెరికా కాకుండా వేరే కంట్రీస్కి షిఫ్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టారిఫ్ వార్. అండ్ ఆల్సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ టారిఫ్. మీరు టారిఫ్ గురించి అండర్స్టాండ్ చేసుకున్నారనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద వీడియో అండ్ గుడ్ బై.